అందరికీ నమస్కారం. బలం గొప్పదా లేక తెలివి గొప్పదా? ఈ ప్రశ్న ఎప్పటినుంచో మనందరి మదిలో మెదులుతూనే ఉంటుంది కదా. ఈరోజు మనం చెప్పుకోబోయే జానపద కథ ఈ పాత ప్రశ్నకు ఒక కొత్త సమాధానాన్నిస్తుంది. ఒకవైపు కండబలం, మరోవైపు బుద్ధిబలం. ఈ రెండింటి మధ్య జరిగిన ఒక అద్భుతమైన పోరాటాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సరే, ఈ ప్రశ్న ఈ కథకు గుండెలాంటిది. చరిత్రలో చాలామంది దీని గురించి చర్చించారు. కానీ ఈ కథలో ఇద్దరు వ్యక్తులు ఈ నిజాన్ని నిరూపించడానికి ఏకంగా ఒక ప్రయోగమే చేశారు. వాళ్ల ప్రయాణం ఎలా మొదలైందో చేద్దాం పదండి. ఈ కథలో మనకు ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకరేమో వాయల్వల్లన్, అంటే కేవలం మాటలతోనే ఏదైనా సాధించగల మేధావి. రెండో వ్యక్తి కయ్యవల్లన్, తన భుజబలంతో ఎలాంటి పనైనా చేయగల బలశావి. అంటే ఒకరి దగ్గర మెదడు అనే ఆయుధముంటే ఇంకొకరి దగ్గర కండలు అనే ఆయుధముంది. సో తమలో ఎవరు గొప్పో తేల్చుకోవడానికి వాళ్ళో పెద్ద పందెమే వేసుకున్నారు. ఏంటంటే ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉండి నిజ జీవితంలో వచ్చే సవాళ్లల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇది కేవలం పందెం కాదండోయ్, వాళ్ల సిద్ధాంతాలకు అస్సలైన పరీక్ష. వాళ్ల పందెం మొదలైందే ఒక విచిత్రమైన సవాలుతో. ఒక పండుగ కోసం మేక కావాలి, కానీ దాన్ని కొనడానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకూడదు. ఇక్కడ కండబలమేం పనికిరాదు, ఇది ముల్క తెలివితేటల పరీక్ష. కయ్యవల్లన్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. కాని వాయల్వల్లన్ చూడండి ఎంత ధీమాగా ఉన్నాడో. అవును, మనం అలాగే చేయాలి, అది ఎలాగో నాకు తెలుసు అని వెంటనే అనేశాడు. అంటే అతని మైండ్లో అప్పుడే ఒక ప్లాన్ రన్ అవుతోందన్నమాట. అతని అస్సలు బలమే అది. అయితే వాళ్ల ప్లాన్కి ఒక ఊహించని ట్విస్ట్. కథలోకి భూతమొచ్చేసింది. భారతీయ జానపద కథల్లో భూతమంటే ఒక అతీంద్రియ శక్తి, అంటే ఒక రకమైన దెయ్యం లేదా పిశాచం అనుకోవచ్చు. ఇప్పుడు మన కథానాయకులు ఎదుర్కోబోయే అసలైన సవాలు ఇదే. ఇక్కడే కథలో ఒక చిన్న నాటకం మొదలవుతుంది. ఒక గొర్రెల కాపరి ఏం చేశాడంటే తన మందను కాపాడుకోవడానికి తన చేతి కర్రకు ఒక దుప్పటి కప్పి దాన్నే ఒక మనిషిలా ఊహించుకుని గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ మాటలే అనుకోకుండా కథను పెద్ద మలుపు తిప్పాయి. ఇక్కడే ఉంది అసలు మజా. ఈ కూతం అనే పదానికి నిజానికి ఏ అర్థమూ లేదు. తమిళ్లో భూతంకు ప్రాసకోసం కూతం అని అంటుంటారంతే. కాని అర్థం లేని ఈ చిన్న పదమే భూతాలను భయపెట్టడానికి వాయల్వల్లన్ వాడిన అతి పెద్ద ఆయుధంగా మారింది. గొర్రెల మధ్యలో దాక్కున్న ఆ భూతం చెవిలో ఈ కూతం అనే మాట పడింది. అంతే, అది భయంతో వణికిపోయింది. తనకంటే భయంకరమైన జీవులు కూడా ఉన్నాయా అని కంగారు పడిపోయింది. దాని భయమే దాన్ని మన హీరోలకు పట్టించింది. ఇప్పుడు చూడండి, వాయల్వల్లన్ తన అసలు అస్త్రాన్ని ఎలా ప్రయోగించాడో. అదే మాటలు. పట్టుబడిన భూతాన్ని చూసి చాలా ప్రశాంతంగా ఈ మాట అన్నాడు. ఆ మాటల్లోని కఠినత్వం ఆ భూతం గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అంతే, ఆ మాటలకు భూతం భయంతో అక్కడికక్కడే మాయమైపోయింది. మొదటి రౌండ్ ముగిసింది. కండబలం అవసరం లేకుండానే కేవలం ఒక తెలివైన మాటతో విజయం సాధించారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసల్ కథ ఇప్పుడే మొదలవుతోంది. ఒక భూతం కాదు, ఏకంగా ఒక భూతాల సైన్యమే పగ తీర్చుకోడానికొస్తే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న మనల్ని కథలో మరింత ఉత్కంఠభరితమైన దశకు తీసుకెళ్తుంది. అనుకున్నట్టే ఇప్పుడు ఏకంగా భూతాల సైన్యమే పగతో వాళ్ల ఇంటిమీద పడింది. ఈసారి కూడా బలం పనికిరాదని వాయల్వల్లన్కి తెలుసు. అందుకే మళ్లీ మానసిక యుద్ధానికే ప్లాన్ గీశాడు. అతని ప్లాన్ ఏంటంటే భూతాల భయాన్ని వాటికే ఎరగా వేయడం. భూతాలకు వినపడేలా వాయల్వల్లన్ తన భార్యతో ఒక నాటకం మొదలుపెట్టాడు. ఆ సంభాషణలోని ఈ ఒక్క వాక్యం వింటే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. తమ జాతినే స్నాక్స్లా తినే పిల్లవాడున్నాడని వింటే ఆ భూతాలు ఎంత భయపడి ఉంటాయో ఊహించుకోండి. వాయల్వల్లన్ ప్లాన్ 100% వర్కౌట్ అయింది. ఆ కట్టుకథను అక్షరాలా నమ్మిన భూతాలన్నీ ప్రాణభయంతో అడవిలోకి పారిపోయాయి. మళ్ళీ ఒక అద్భుతమైన అబద్ధం శారీరక శక్తి చెయ్యలేని పనిని చేసి చూపించింది. ఇప్పుడు కథ చివరి అంకానికి వచ్చేసింది. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఇద్దరు స్నేహితులు ఒక చెట్టుమీద చిక్కుకుపోయారు. వాళ్ల కింద పగతో రగిలిపోతున్న భూతాల సైన్యం. తప్పించుకోడానికి దారే లేదు. ఇంతకంటే ప్రమాదకరమైన పరిస్థితి ఉండదు. ఇంత క్లిష్టమైన సమయంలో కయ్యవల్లన్ కండబలం అతనికి ఏమాత్రం ఉపయోగపడలేదు. భయంతో వణికిపోయి
పట్టుతప్పి చెట్టుమీద నుంచి నేరుగా భూతాలమీద పడిపోయాడు. ఇంకంతా అయిపోయిందనుకున్నారందరూ. కాని వాయల్వల్లనున్నాడే, తన మైండ్ ఎంత షార్ప్ అంటే ఓడిపోయే ఆటను కూడా గెలుపువైపు తిప్పాడు. తన స్నేహితుడు ప్రమాదవశాత్తు కింద పడిపోవడాన్ని ఒక ఉద్దేశపూర్వకమైన దాడిలా మార్చేశాడు. ఈ ఒక్క మాటతో ఆట మొత్తం మారిపోయింది. ఆ మాటలు వినగానే భూతాలు ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేదు. తమపై దాడి జరగబోతోందని నమ్మి భయంతో చెల్లాచెదురై పారిపోయాయి. అలా ఓటమి అంచున ఉన్న పరిస్థితిని ఒకే ఒక్క వాక్యంతో అద్భుతమైన విజయంగా మార్చేశాడు. చివరికి కయ్యావల్లన్ నిజం ఒప్పుకున్నాడు. తన కండబలం కన్నా వాయల్వల్లన్ తెలివే గొప్పదని అంగీకరించాడు. అతని మాటలతో కథ మొదట్లో మొదలైన వారిద్దరి వాదనకు ఒక అందమైన ముగింపు దొరికింది. సో వాళ్ల పందెం ముగిసింది. ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు చాలా స్పష్టమైన సమాధానం దొరికేసింది. తెలివే బలంపై విజేతగా నిలిచింది. చూసారా, ఈ జానపద కథ మనకు చెప్పే అంతిమ నీతి ఒక్కటే: శారీరక శక్తి ఎంత ముఖ్యమైనా దాన్ని సరైన దారిలో పెట్టే మానవ మేధస్సు అంతకంటే గొప్పది. కష్ట సమయాల్లో మనల్ని గెలిపించేది ఆలోచనే. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన నిజ జీవితంలో కండబలం కన్నా మాటకారితనం ఎప్పుడు మనల్ని కాపాడుతుంది లేదా మనకు విజయాన్ని అందిస్తుంది? ఈ కథలోని నీతి మన అనుభవాల్లో ఎక్కడైనా కనిపించిందా? ఒక్కసారి ఆలోచించండి.